నమస్కారం. మేము విజయ్ కుమార్. రాష్ట్రంలో పార్టీ పెట్టిన వెంటనే ప్రతిపక్ష స్థానంలో ఉండి ఆ తర్వాత 5 ఏళ్లకి అధికారం పీఠాన్ని దక్కించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నవ్యాంధ్ర సపరేట్గా వచ్చిన తర్వాత మొన్న కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ పొందినటువంటి సీట్లు 151 సీట్లు ఏ పార్టీ ఇప్పుడు వరకు సాధించలేదు. ఆ రికార్డు అలా ఉంది. ఇక్కడికి వస్తే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దగ్గర 133 లేదా ఒక సంఖ్య అటు ఇటు ఏమో నాకు సరైన ఐడియా లేదు, 133 అనుకుంటున్నాను, సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడం. ఆ పార్టీగా ఉన్నటువంటి కూటమిగా ఉన్నటువంటి జనసేనకు 21 వరకు, 8 మంది వరకు శాసనసభ్యులు బీజేపీకి వచ్చారు. చట్టసభల నిబంధనలను అనుసరించి ప్రతిపక్ష హోదా అనేది 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాదు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని డిమాండ్ చేయటం అనేది కొంచెం హాస్యాస్పదంగాను, వ్యూహకర్తలు తప్పుదోవ పట్టిస్తున్నారేమో అనేటువంటి అనుమానానికి తావిస్తుంది. అట్లాగే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో కొంచెం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. కారణం ఏంటంటే, ఎన్టీ రామారావు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో తన అసెంబ్లీకి వెళ్ళలేదు, కానీ చంద్రబాబే మంత్రాంగం నడిపారు మళ్ళా తిరిగి అధికారంలోకి రావటానికి. సరే, ప్రధాన ప్రతిపక్ష నేత తర్వాత ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ చేయటాన్ని అవమానంగా భావించటంలో తప్పేం లేదు. ఎందుకంటే అంతటి రాజకీయవేత్త ఈ పరిస్థితికి రావటం, ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆయన అప్పుడప్పుడు సభకు వస్తూ మిగిలిన శాసనసభ్యుల్ని పంపించడం అనేది సమంజసం. కొండకు వెంట్రుక వేసి చట్టం పరిధిలో లేని అంశాన్ని డిమాండ్ చేయటం వల్ల జగన్ చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నాడనే ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళుతుంది. అతనిలో ఒక వీరుణ్ణి అతను